దేవుడు భూమి మీద మొట్టమొదట ఏ భాషలో మాట్లాడాడో నీకు తెలుసా? ప్రపంచం మొదట సృష్టించబడినప్పుడు దేవుడు నేల నుండి మనిషిని సృష్టించాడు, ఆదాము, హవ్వ. అప్పుడు భూమి మీద ఒక్క భాషే ఉండేది. అది దేవుడు స్వయంగా మాట్లాడిన దైవ భాష. అదే హీబ్రూ భాష, స్వర్గ స్వరమనే చెబుతారు. ఆ భాషలోనే దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఈ వృక్షఫలము తినవద్దు. అది భూమి మీద మనిషి విన్న మొదటి దేవుని స్వరం. కాని నీకు తెలుసా? ఆ దేవుని స్వరమే తరువాత మళ్లీ వినిపించింది సీనాయి కొండపై. అక్కడ దేవుడు స్వయంగా మోషేకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన స్వహస్తాలతో రాతి పలకాలపై 10 ఆజ్ఞలు వ్రాశాడు. అవి కేవలం మాటలు కావు. ఆ అక్షరాలు దైవ అగ్నితో చెక్కబడిన న్యాయవాక్యాలు. కాని ఇది అంతేకాదు. మోషే తరువాత కూడా దేవుడు తన వాక్యాన్ని మనిషికి అందించాడు. అవి మన బైబిల్లో మొదటి 5 గ్రంథాలు: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, గణనకాండము, ద్వితీయోపదేశకాండము. నీకు తెలుసా అవి ఎక్కడ రాయబడ్డాయి? రాతి మీద కాదు, పెద్ద పశువుల చర్మములపైన పత్రాలుగా చేసి. అవి పాడైపోని చర్మం, శతాబ్దాలపాటు నిలిచిపోయేలా తయారు చేసేవారు. ఇలా దేవుని వాక్యం ఆకాశం నుండి భూమికి, రాయి నుండి చర్మానికి, మాట నుండి గ్రంథానికి మారింది. దేవుడు మాట్లాడిన ఆ మొదటి భాష నుండి మోషే వ్రాసిన ఆ పుస్తకాల వరకు ప్రతి అక్షరం దేవుని స్వరమే. ఇది నీకు తెలుసా? మరిన్ని ఇలాంటి లోతైన విషయాలు తెలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రభువు నామానికే మహిమ కలుగుగాక. ఆమెన్.